ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాలి. అనుకోని పరిస్థితులు కోర్టు నిర్ణయానికి మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు మీరు కౌన్సిలర్గా గెలిపించుకున్నారు, చైర్పర్సన్ గెలిపించుకున్నారు. ఇక్కడ మేము ఒక చోటన ఇక్కడి నుంచి ఈ చెత్తని వేరే చోటకి మేము షిఫ్ట్ చేస్తుంటే కానీ ఇక్కడ ఉన్న కౌన్సిల్స్ దాన్ని యాక్సెప్ట్ చేయడం కూడా మేము చాలా దారుణ సంఘటనగా నేను భావిస్తున్నాను. నేను ఏదేమైనా సరే నేను చెప్పదలిచేది ఒకటే, ఒక శాసనసభ్యులకు నేను కానీ ఇక్కడ ఆర్టీఓ గారికి మేము అధికారులుగా చెప్పదలి ఏదేమైనా సరే ఏదైతే మేము అనుకున్నామో మంగళకొండపాలెం మేము ఎక్కడైతే అనుకున్నామో చెత్త అక్కడ రోడ్డు వేస్తున్నాం. ఆల్రెడీ నేను మంత్రి గారితో కూడా మాట్లాడుతున్నాను. నేను డంపింగ్ అన్నది పూర్తిగా కూడా రోడ్డు వేసిన తర్వాత చెత్త ఎవరికి ఇబ్బంది లేకుండా పూర్తిగా మరి ఇక్కడి నుంచి పూర్తిగా చెత్త అక్కడే వేసే విధంగానే మేము ముందుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా అందరినీ తెలియజేస్తున్నాను. నేను పట్టణ ప్రజలకు కూడా మీ డబ్బులు ఏమైనా కడుతున్నారు? మీరేమన్నా గవర్నమెంట్ డబ్బులు కడతారు, మీ జేబులో కడతలేదు కదా. మీరు మాట్లాడుకుంటాం అది ఇప్పుడు మీ స్థాయిలో మీరు చెయ్యాలి. మీ స్థాయి కానప్పుడు మీ పై అధికారులు చేస్తారు. కానప్పుడు మేము ఇప్పుడు ఉన్నాం ఇక్కడ ఏదో ఎవరిని పట్టుకుంటాం లేదా మా సీఎం గారి దగ్గరికి వెళ్తాం. మన పని కావాలి కానీ ఇక్కడ ఉన్న వెహికల్స్ పంపించేయడం ఏంటండి నాకు అర్థం. అసలు మీరు నాతోటి చెప్పింది కొన్నాళ్ళు వాళ్ళని డ్రైవర్లు కొన్నాళ్ళు ఆపుదామంటే వాళ్ళ పని ఇప్పుడు లేదు, కొన్నాళ్ళు ఆపుదాం అని చెప్పారు నాతోటి. నేను పూర్తిగా వాళ్ళు తీసేద్దాం మీరు అన్నది నాతోటి. కొన్నాళ్ళు ఆపుదాం అని చెప్పారు మీరు. సరే మీరు అన్నారు కదా నేను యాక్సెప్ట్ చేశాను. అసలు మొత్తం వెహికల్స్ పంపించాడండి. ఎన్నాళ్ళు అనుమానం కదా వెహికల్స్ ఎందుకు వెళ్ళిపోయినాయి ఇక్కడి నుంచి?